కీర్తన గ్రంథంలో నుండి 12వ అధ్యాయము. కీర్తన గ్రంథము 12వ అధ్యాయము 6వ వచనం. యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసలో 7 మారులు కరిగి ఊదిన వెండి అంత పవిత్రములు. గత 2 వారాలుగా దేవుని యొక్క వాక్యం యొక్క ప్రాముఖ్యతను గూర్చి మనం చూసుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యము విశ్వాస జీవితంలోకి ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అనే విషయాలు, వాక్యం ఏ రీతిగా మనకి సహాయపడుతుంది, వాక్యం యొక్క ప్రత్యేకత ఏంటి, వాక్యం యొక్క గొప్పతనం గురించి మనము చూసుకుంటున్నాం. దేవుని యొక్క వాక్యానికి ప్రాధాన్యత తగ్గిపోతున్నటువంటి రోజుల్లో ఉంటున్నాం. క్రైస్తవ జీవితంలో ఆత్మీయ అనుభవాలకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాం. వాక్యంనకు ప్రాధాన్యత తగ్గిపోతున్నటువంటి దినాల్లో ఉన్నాం. కూడికలకు వెళ్ళేటువంటి వాళ్ళు ఆ కూడిక ద్వారా దేవుడు ఏదన్నా కార్యం చేస్తాడేమో అని వెళ్ళే వాళ్ళని చూస్తాం, కానీ వాక్యం వినటానికి, దేవుని యొక్క మాటలను తెలుసుకోవడానికి, దేవుని యొక్క మార్గాలను తెలుసుకోవడానికి, వాటి ద్వారా దేవుని యొక్క మనస్సుని గ్రహించటానికి ఎవరు కూడా ఆలోచించట్లేదు. దేవుని యొక్క కార్యాల వైపు చూస్తున్నారు, కానీ దేవుని వైపు ఎవరు చూడట్లేదు. దేవుడు ఏ కార్యం చేస్తాడని దేవుని యొక్క చేతుల వైపు చూస్తున్నారు, కానీ దేవుని వైపు ఎవరు కూడా చూడట్లేదు ఈ రోజుల్లో. అంటే దేవుని ద్వారా అవసరతలో అవసరతను తీరేటువంటి రీతిలో దేవుని చూస్తున్నారు, కానీ దేవుడు కాబట్టి ఆయన సేవించాలి, ఆయన గురించి తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన ఈ రోజుల్లో క్రైస్తవులు చాలా మంది ఉండట్లేదు. అందుకనే నేను మరలా వాక్యం యొక్క ప్రాధాన్యత గురించే మాట్లాడుతున్నాను. వాక్యం ఎంత ప్రాముఖ్యమైనటువంటిదో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. మనం చర్చకు వస్తున్నామంటే వాక్యం కోసం వస్తున్నాం. వేరే ఏ కార్యం కొరకైతే రావడం వల్ల ఉపయోగమే ఉండదు. ఎందుకు వస్తున్నామంటే వాక్యం తెలుసుకోవడానికి. ఒక విశ్వాస చర్చకు వస్తున్నాడంటే ఒక స్టూడెంట్ స్కూల్కి వెళ్తున్నట్టుగా, స్కూల్కి వెళ్తున్నప్పుడు స్కూల్లో నేర్పించాలి, స్కూల్లో ఏదో ఒకటి మనం నేర్చుకోవాలి. స్కూల్లో ఏదో నేర్చుకోవడానికి వెళ్ళట్లేదు. స్కూల్కి ఎందుకు వెళ్తున్నామంటే కొంతకాలం తర్వాత మనం బ్రతకాల్సి ఉంది, మన జీవితాన్ని మనము ఆధారపరుచుకుని బ్రతకాల్సి ఉంది. అలాగే భవిష్యత్తులో మనం స్థిరపడడానికి ఇప్పుడు నుండే పునాది వేసుకుంటూ వెళ్తున్నాం. స్కూల్కి ఎందుకు వెళ్తాం? అలాగునే సంఘానికి కూడా ఎందుకు వెళ్తాం అంటే ఓ టైం వచ్చినప్పుడు విశ్వాస జీవితంలో మన కాళ్ళ మీద మనం నిలబడాలి, మన జీవితాన్ని మనం కట్టుకోవాలి, ఆత్మస్థితిలో బలపడాలి. అందుకోసమనే మనము సంఘానికి వెళ్తాం. ఏదో స్కూల్కి వెళ్తామంటే ఏదో ఆ రోజుల్లో ఏదో నేర్చుకుని వచ్చేయడానికి కాదు, భవిష్యత్తులో మనకు చాలా ఉపయోగపడాలి. కాబట్టి వాటన్నిటినీ కూడా నేర్చుకోవడానికి మనం స్కూల్కి వెళ్తాం. అది స్టార్టింగ్ యాక్చువల్గా అయితే. అలా చర్చికి ఎందుకు వస్తున్నామంటే నేర్చుకోవడానికి వస్తున్నాం. ఇది నేర్చుకొని ఒక దినాన్ని ఇక్కడ నేర్చుకున్నటువంటి కూడా బయటికి వెళ్ళాక మనకు అవసరత పడుతుంది. వీటన్నింటి కూడా అక్కడ వీటి ప్రకారం మనం నడుచుకోవాల్సి ఉంటుంది. అక్కడ బయటికి వెళ్ళాక మనకు అవసరం అవుతుంది. కాబట్టి అక్కడ ఎలా డీల్ చేయాలి, విషయాల్ని, ఆత్మీయత ఎలా జీవించాలి అన్న దాని గురించి నేర్చుకుని ఇక్కడికి వస్తున్నాం. ఇది ఒక్కొక్కసారి ఇప్పుడు నేర్చుకోగానే ఇమ్మీడియట్గా ఉపయోగపడకపోవచ్చు, కానీ ఖచ్చితంగా ఏదో ఒక దినాన్ని ఇక్కడ నువ్వు నేర్చుకున్నటువంటిది ఉపయోగపడుతుంది. అందుకనే చూడండి, వాక్యం ఉండడానికి ఆతృత పడాలంటాను. ఎందుకంటే వాక్యం వినేటప్పుడు ఇమ్మీడియట్గా నువ్వు కూడికొచ్చి వెళ్ళిపోగా నీకు ఏది జరిగినట్టు కనిపించదు. నేను కొంతమంది సాక్షితో చూస్తాను, నేను వచ్చాను రాగా నాకు అద్భుతం జరిగిందని చెప్తారు, లేదా 7 వారాలు వెళ్ళినా నాకు అద్భుతం జరిగిందని చెప్తారు. చూసారా? అలా కంపేర్ చేసుకున్నప్పుడు వాక్యం అటువంటి వినడానికి వచ్చినప్పుడు అది ఇన్స్టెంట్ గా మనకి ఎటువంటి ఉపయోగం కనబడదు వాక్యం వినడానికి వచ్చినప్పుడు. కానీ యేసు ప్రభు గత వారం చెప్పారు, చూసి ఉపమానం మనం విన్నాం. వాక్యాన్ని విని సాతాను దొంగిలించకుండా దాన్ని భద్రపరుచుకుంటే ఐక విచారములు, ధనమోసములు, చింతలు ఇవన్నీ కూడా అణిచివేయకుండా, వాక్యములు అణిచివేయకుండా, చొచ్చుకుని వెళ్లకుండా కనుక మనం కాపాడుకోగలిగితే వాక్యం 30 దంతులుగా, 60 దంతులుగా, 100 దంతులుగా ఫలిస్తుంది. అంటే వాక్యం ఫలిస్తుంది అంటే మనం ఫలిస్తున్నామని గత వారం చెప్పాను. యేసు ప్రభుదే చెప్పారు, 30 దంతులుగా, 60 దంతులు, 100 దంతులుగా వారు ఫలిస్తారని యేసు ప్రభు చెప్పారు. వాక్యం ఫలిస్తుందని చెప్పలేదు, వారు ఫలిస్తారు. అంటే వాక్యాన్ని ఎంత ఎక్కువగా మన హృదయంలో భద్రపరుచుకుంటామో అంతగా మనం ఫలిస్తామని యేసు ప్రభు చెప్పారు. వాక్యం ఫలించడం కాదు, మనం ఫలిస్తాం. అందుకే స్టార్టింగ్ చెప్పాను, చూసారా? వాక్యం లేకుండా ఏది కూడా సృష్టి ఆరంభం కాలేదు. ఆది కాండంలో దేవుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు జలములపైన అల్లాడుచున్నాడు, కానీ కార్యం ఏది జరగలేదు. ఎప్పుడు సృష్టి ఆరంభమైందంటే దేవుడు నోట్లో ఉండే మాటను పలికిన తర్వాతనే సృష్టి వచ్చింది. అంటే చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నా సరే, తండ్రిన దేవుడు ఉన్నా సరే, వాక్యం అటువంటిది వెలువడకుండా, వాక్యం అటువంటిది బయటకు రాకుండా సృష్టికి ఒక రూపము రాలేదు. అలాగే వాక్యం ద్వారానే సృష్టిని దేవుడు చేశాడు. మళ్ళీ హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం మనం చూసినప్పుడు వాక్యము ద్వారానే, మహత్తు గల వాక్కు చేత
ఆయన సమస్తాన్ని నిర్వహిస్తున్నాడంట. ఇప్పుడు అందుకని చూడండి, మనం ప్రతిదీ నిర్వహించుకోవాలి. మన కుటుంబాన్ని, మన జీవితాన్ని, సంఘాన్ని ప్రతిదీ నిర్వహించుకునేటువంటిది ఈ మేనేజ్మెంట్ అనేటువంటిది చాలా చాలా ప్రాముఖ్యం. దాన్ని కూడా మనకి సామర్థ్యాన్ని కలుగజేసేది కూడా వాక్యమే. అందుకనే వాక్యాన్ని ఎంత ఎక్కువగా మనం వింటామో, భద్రపరుచుకుంటామో, అంత త్వరగా కార్యాలు మన జీవితాల్లో జరుగుతాయి. అందుకనే వాక్యం ఉండడానికి మనం వేగిరపడాల్సి ఉంటుంది. వాక్యాన్ని తెలుసుకోవడానికి వేగిరపడాల్సి ఉంటుంది. ఎందుకంటే వాక్యం యొక్క గొప్పతనము చాలా ఎక్కువ ఉంది. వాక్యమే వాక్యాన్ని గురించి గొప్పగా చెప్తుంది. నీ నామం కంటే నువ్వు ఇచ్చినటువంటి వాక్యాన్ని నువ్వు గొప్ప చేసావు. దేవుని యొక్క నామం కంటే దేవుని యొక్క వాక్యము గొప్పది. చూడండి, ఇక్కడ కూడా అందరు చదువుకున్నాం, చూస్తే వచ్చిన మరొకసారి నేను చదువుతాను. సో వాక్యం యొక్క ప్రత్యేకత గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు భక్తుడు. అంటున్నాడు, యెహోవా మాటలు పవిత్రమైనవి, అవి మట్టి మూసల్లో 7 మారులు కరిగి ఊదిన వెండి ఎంత పవిత్రములు. చూడండి, వాక్యం ఎంత పవిత్రమైనటువంటిదో, వాక్యం ఎంత శ్రేష్టమైనటువంటిదో ఇక్కడ చూస్తున్నాం. దైవావేశం వల్ల కలిగినటువంటి ప్రతి లేఖనం మనం చూస్తున్నాం. కొంతమంది భక్తులు వేరువేరు కాలాల్లో జీవించినటువంటి వారు, వేరువేరు ప్రాంతాల్లో జీవించినటువంటి వారు, వాళ్ళు ఈ పత్రికలు, గ్రంథాలు వాళ్ళు రాశారు. అయినప్పుడు కూడా బైబిల్ ఎక్కడో కూడా వాటన్నిటిని కలిపినప్పుడు ఆశ్చర్యం ఏంటంటే, బైబిల్ ఎక్కడో కూడా ఒకదానికోటి వ్యతిరేకంగా మాట్లాడడం మనం బైబిల్లో చూడం. ఒక్క వచనము కూడా, ఒక్క మాట కూడా ఒకదానికోటి వ్యతిరేకంగా ఉండనే ఉండదు. ఒక్కోసారి మనము బైబిల్ సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఇక్కడ ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది ఏంటి అని మనకు అనిపిస్తుంది. కానీ ఎక్కడా కూడా వాక్యం ఎప్పుడు కూడా తనకు తానుగా వేరుగా ఉండనే ఉండదు. ఎందుకంటే మనుషులు రాసినప్పటికీ కూడా ఆ మనుషులను ప్రేరేపించిందే దేవుడు కాబట్టి, ఆ గ్రంథకర్త, ప్రధాన గ్రంథకర్త ఆయనే కాబట్టి, ఒకే వ్యక్తి ఒక పుస్తకం రాసినప్పుడు వేరువేరుగా రాయడు. ఒక మనిషి అలా రాస్తున్నప్పుడు మరి దేవుడు రాశాడు గ్రంథాన్ని, దేవుడు మనుషులను ప్రేరేపించాడు. అందుకని ఎక్కడో కూడా వాక్యం అవదాన్ని కూడా వ్యతిరేకంగా ఉండదు. అందుకని వాక్యం తెలుసుకోవడం మనం ప్రయత్నించాలి. ఎందుకంటే వాక్యం దాన్ని సమస్తం కలుగుతాయి. వాక్యం దాన్ని సమస్తాన్ని మనం నిర్వహించుకుంటూ ఉంటాం. అందుకని యేసుప్రభువును చూసారా, ఎవరికైతే వాక్యం వచ్చిందో, ఎవరైతే వాక్యాన్ని పొందుతున్నారో వారు దైవములో అని యేసుప్రభువు చెప్పారు. అంటే చూడండి, వాక్యం అంటే నా జీవితంలో ఉంటే నా స్టేటస్ ఎంతగా మారుతుందో ఒకసారి ఆలోచించండి. దేవుడు ఎలా చూస్తున్నాడు? ఒక వ్యక్తికి జీవితంలో వాక్యం ఉన్నప్పుడు, ఆ వ్యక్తి తనకి జీవితంలో వాక్యాన్ని ప్రాధాన్యత ఇస్తే, దేవుడు ఆ వ్యక్తి గురించి అంత గొప్పగా హెచ్చిస్తూ మాట్లాడుతాడు. మీరు దైవములని నేను అన్నాను అంటున్నాడు. ఎవరైతే వాక్యాన్ని పొందుకున్నారో వాళ్ళు దైవములని. ఇంకెంతకంటే గొప్ప సాక్ష్యం మనకు రాదు, అంతకంటే గొప్ప ప్రమోషన్ మనకు రాదు. దాదాపుగా దేవుడు అన్నాడు, నా వాక్యం మీకు ఇచ్చానంటే అది దాన్ని బట్టి మీకు నిజంగా అది ఎంతో గొప్ప విషయమని మీరు గ్రహించండి అంటున్నాడు దేవుడు. మన చేతుల్లో ఉండి మనం దీని వాల్యూ తెలుసుకోవట్లేదు. రోజు చదువుతాం, దీని అర్థం చేసుకోవాలని ఇంట్రెస్ట్ మనకు ఉండదు. ఏదో చదవమన్నాడు కదా అని చదువుతున్నాం. కానీ చదివి అర్థం చేసుకుంటే ఈ వాక్యం ద్వారా దేవుడు మన జీవితాల్లో కార్యాన్ని జరిగిస్తాడు. వాక్యాన్ని మనకి దేవుడు అంటున్నాడు, మీరు వాక్యాన్ని పొందుకున్నారు కాబట్టి మీరు దైవములు అని దేవుడు అంటున్నాడు. అన్నీ చూడండి, వాక్యాన్ని తెలుసుకుంటే వచ్చేటువంటి కాన్ఫిడెన్స్ అనేటువంటిది నీకు వేరే ఎవరి ద్వారా, దేని ద్వారా నీకు రానే రాదు. నువ్వు ఎక్కడున్నా సరే వాక్యం అని తెలుసుకుంటే దీని ద్వారా ఖచ్చితమైనటువంటి కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి. అందుకనే వాక్యాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అందుకనే చూడండి, ఈ రోజున కూడా ఈ వాక్యాన్ని గురించి కొన్ని విషయాలు చెప్తాను. యెషయా గ్రంథంలోకి వెళ్దాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 10వ వచనం నుండి. దేవుడు వాక్యాన్ని, తను చెప్పే మాటల్ని వర్షంతో దేవుడు పోలుస్తున్నాడు ఇక్కడ. సో దేవుడు తన యొక్క మాట ఎంత గొప్పదో, తన యొక్క మాట ఎంత ప్రత్యేకమైనటువంటిదో, ఆ వాక్యం దేవుడు ఇస్తున్నప్పుడు ఏ ఉద్దేశంతో దేవుడు వాక్యాన్ని ఇస్తున్నాడు అనేటువంటిది దేవుడే స్వయంగా చెప్తున్నాడు. ఇప్పుడు అందుకని చూడండి, ఒక వ్యక్తి ఎంత మంచివాడు చెప్పాలంటే ఆ వ్యక్తి యొక్క మాటలు నిలబడతాం లేదనేటువంటిది తెలుసుకుంటే ఆ వ్యక్తి ఎంత మంచివాడు అర్థమైపోద్ది. నేను మంచోన్నయ్యుండి నేను చెప్పినటువంటిది నేను చేయకపోతే నేను మంచోని కానే కాదు. నేను ఎప్పుడు మంచోని అవుతానంటే నేను చెప్పింది నేను చేస్తున్నప్పుడు నేను మంచోని అవుతాను. మంచి వ్యక్తిని సాక్ష్యం రావాలంటే అర్థం ఏంటంటే నేను చెప్పింది నేను చేస్తేనే. అంటే ఒక వ్యక్తిని నమ్మాలంటే వ్యక్తికి మాటలే, తన మాట్లాడే మాటల కంటే, మాటల మీద నిలబడి దానికంటే ఎక్కువగా మంచివాడుగా వ్యక్తి సాక్ష్యము పొందుకోలేడు. ఇప్పుడు అలాంటప్పుడు దేవుని గురించి సవాల్సింది, దేవుడు ఎంత మంచివాడు అని తెలుసుకోవాలంటే ఆయన మాటకు ఎంత నిలబడతాడు. ఆయన మాట నిలబడితే ఖచ్చితంగా ఆయన మనము నమ్మొచ్చు, ఆయన పైన మనం ఆధారపడవచ్చు. అందుకనే ఈ రెండింటిని మనం వేరు చేయలేం. ఆ వ్యక్తి యొక్క జీవితాన్ని, మాటలను వేరు చేయలేం. ఇప్పుడు దేవుడు కూడా ఇక్కడ తనకి మాటను గురించి ఆయన చెప్తున్నాడు. ఆయన మాటను ఎందుకు పంపిస్తాడో చెప్తున్నాడు, దాని ఉద్దేశం ఏంటో చెప్తున్నాడు. ఆయన కంపేర్ చేస్తూ వర్షంతో పోలుస్తూ అంటున్నాడు 10వ వచనంలో, వర్షమును హిమమును ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగు మరలక భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లునట్లు చేయును.
ఇప్పుడు దేవుడు వాక్యాన్ని చెప్తున్నాడు. నా వాక్యము ఏ ఉద్దేశంతో నేను వాక్యాన్ని ఇస్తాను అన్న దాన్ని దేవుడు దృష్టాంతంగా పోల్చి చెప్తున్నాడు. అంటున్నాడు, వర్షమును హిమమును ఆకాశం నుండి వచ్చేటప్పుడు అది ఎలాగును మరలా అక్కడ బయలుదేరి వచ్చి మధ్యలో మరలా వెనక్కి వెళ్ళకుండా అది ఖచ్చితంగా బయలుదేరిన తర్వాత భూమి మీదకే వస్తుంది. వర్షం ఆకాశంలో బయలుదేరిన తర్వాత భూమి మీద పడకుండా అది వెళ్ళదు. అక్కడ బయలుదేరిందంటే అది వచ్చి ఎక్కడికి రావాల్సిందంటే భూమి మీదకే రావాల్సి ఉంటుంది. దేవుడు ఎందుకు వర్షాన్ని పంపిస్తాడంటే భూమిని తడిపోట కొరకు వర్షాన్ని పంపిస్తున్నాడు. కాబట్టి ఖచ్చితంగా దేవుడు వర్షాన్ని పంపించాలి, అది భూమి మీదకే రావాలి. దాని గమ్యం ఏంటంటే భూమి మీదకి. అది మధ్య రాకుండా వెనక్కి అది వెళ్ళదు. ఎక్కడికైతే ఆ వాక్యం వెళ్ళాలని దేవుడు పంపిస్తున్నాడో అది అక్కడ ఖచ్చితంగా వెళ్తుంది. అది మళ్ళీ వెనక్కి తిరిగి మధ్యలో ఆగిపోయి మళ్ళా వెనక్కి తిరిగి అది రాదు. అయితే దేవుడు అంటున్నాడు, నా వాక్యాన్ని పంపించినప్పుడు ఖచ్చితంగా నేను అనుకున్న చోటుకి అది వెళ్తుంది. ఆ తర్వాత అంటున్నాడు, ఎందుకు వెళ్తున్న వాక్యం అంటే భూమిని తడిపి విత్తువానికి విత్తనమును భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగిర్చి వర్ధిల్లినట్లు దేవుడు అంటున్నాడు, వర్షాన్ని పంపిస్తున్నాను. ఆ వర్షం మధ్యలో ఆగదు, అది నా దగ్గర మరలా వెనక్కి తిరిగి రాదు. అది నేను ఎక్కడైతే పంపిస్తున్నా అక్కడ వెళ్తుంది. ఎందుకు వెళ్తుంది వర్షము అంటే అది విత్తేటువంటి వానికి విత్తనము భుజించడానికి ఆహారాన్ని దయచేయడానికి అది వెళ్తుంది. వర్షానికి ఒక ఉద్దేశం ఉందని దేవుడు చెప్తున్నాడు. ప్రజల యొక్క దాహం తీర్చడానికి, ప్రజల ఆకలిని తీర్చడానికి వర్షాన్ని నేను పంపిస్తున్నాను. విత్తనము విత్తుతున్నప్పుడు వర్షం ఏం చేస్తుందంటే దేవుడు చెప్తున్నాడు అంటే అంటున్నాడు, చూడండి అక్కడ దేవుడు అంటున్నాడు మాట అంటున్నాడు, అండర్లైన్ చేసుకుని కావాలంటే అది చిగిర్చి వర్ధిల్లినట్లు చేయును. అంటే ఒక విత్తనాన్ని మనం మానవులకి మనం విత్తగలం అంతే. కానీ ఒకసారి రైతు విత్తనాన్ని విత్తిన తర్వాత పూర్తిగా ఆకాశం మీద ఆధారపడాలి, వర్షం మీద ఆధారపడాల్సి ఉంటుంది. ఇంకా ఆ రోజులైతే ఖచ్చితంగా వర్షం పడితేనే ఆ రోజున విత్తనాలు చిగురుస్తాయి, ఫలిస్తాయి. కాబట్టి ఆ రోజు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు దేవుడు. చెప్తున్నాడు, విత్తనాన్ని విత్తిన తర్వాత రైతు ఏం చేయలేడు. ముఖ్యంగా స్పెసిఫిక్ ఆ రోజుల్లో అంటే మోటార్ సైకిల్ లేవు కాబట్టి ఖచ్చితంగా ఏం చేయలేడు. వర్షం పడితేనే ఆ విత్తనము భూమి తడుస్తుంది, అది తడిస్తేనే చిగురుస్తుంది. కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, నేను వర్షాన్ని పంపిస్తున్నప్పుడు ఆ వర్షం వెళ్ళి ఏం చేస్తుందంటే విత్తబడినటువంటి విత్తనాన్ని అది చిగిర్చి వర్ధిల్ల చేయును. చూడండి, వర్ధిల్ల చేయును అంటే ఏది విత్తనం వర్ధిల్ల చేస్తుంది విత్తనాన్ని, ఏది విత్తనం చిగుర్చేటట్లుగా చేస్తుంది అంటే వర్షము చేస్తుంది ఆ పని. గమనించండి, వర్షం ఏం చేస్తుందో ఫస్ట్ దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. విత్తనం చిగురించినట్లుగా చేసేది ఏంటంటే వర్షం. అది వర్ధిల్ల చేయును అంటే చేసేది ఎవరంటే విత్తనం కాదు. విత్తనక స్వభావం ఉంది, కానీ వర్షం చుక్క పడకుండా విత్తనము చిగురించదు. కాబట్టి వర్షం వచ్చినప్పుడు విత్తనం మీద పడినప్పుడు విత్తనాన్ని చిగురింప చేస్తుంది వర్షం. వర్షం ఆ పనిని చేస్తుంది కాబట్టి ఆ విత్తనం ఫలిస్తుంది. ప్రజలు భోంచడానికి ఆహారం వాళ్ళకి దొరుకుతుంది. గమనించండి, చేయును అనేటువంటిది ప్రాముఖ్యం. ఎలాగ వర్ధిల్ల చేస్తుందో అంటే స్వతహాగా ఆ భూమిలో గాని విత్తనంలో గాని అది చిగిర్చేటువంటి వర్ధిల్లేటువంటి స్వభావం అందులో లేదు. ఇప్పుడు చూడండి, ఇక్కడ గత వారం నేను వాక్యం అని చెప్పినప్పుడు అది వాక్యమైన విత్తనం. కానీ ఇక్కడికి వచ్చారు మాత్రము ఇక్కడ స్పెసిఫిక్ యేసు ప్రభువు చెప్తుంది, వర్షం అనేటువంటిది వాక్యముకు సాదృశ్యం. వాక్యం వచ్చినప్పుడు అదేదో చేస్తుందంట. అంటే విత్తనము చేసుకోలేనటువంటిది, స్వతహాగా మనము చేసుకోలేనటువంటి కార్యాన్ని వాక్యము వచ్చినప్పుడు, దేవుడు వాక్యాన్ని పంపించినప్పుడు ఆ వాక్యం ఏదో నాలో చేస్తుంది. అది వాక్యము చేసేటువంటి కార్యాన్ని స్వతహాగా నేను చేసుకోలేను. నేను కష్టపడచ్చు, నేను గొప్పగా ఫలించేటువంటి స్థితి, ఆ లక్షణము, ఆ స్వభావం ఆ విత్తనములో ఉండుండొచ్చు, నాలో ఉండుండొచ్చు. కానీ ఫలించాలంటే మాత్రము ఆ విత్తనము వర్షం కొరకు ఎదురు చూడాల్సి ఉంటుంది. ఆ వర్షం వచ్చినప్పుడు ఆ వర్షం తడుపుతుంది. జస్ట్ తడపడం కోసం తడపట్లేదు విత్తనాన్ని, అది వర్ధిల్ల చేయటానికి అది వస్తుంది. వర్ధిల్ల చేయటానికి విత్తనం మీద పడి విత్తనాన్ని అది తడుపుతుంది, చేస్తుంది. వర్ధిల్లునట్లుగా చేసేది వర్షము. అలా చెప్పింది. ఇప్పుడు దేవుడు మరలా వాక్యం దగ్గరకు వచ్చి అంటున్నాడు, అలాగున్నే చూసారా, అలాగే నా నోట నుండి వచ్చినమ్ము నువ్వు ఉండును. ఎగ్జాక్ట్ అది మీకు అర్థమవుతుంది. అది ఎలాగైతే జరుగుతుందో నేను వాక్యాన్ని పంపించినప్పుడు కూడా అది నా ఉద్దేశం కూడా అదే. అందుకు చూడండి, ప్రసంగాన్ని అందుకే సీరియస్ గా తీసుకోవాలంటాను. ఊరికి ఏదో టైంపాస్ కోసం వాక్యం వినట్లేదు, టైంపాస్ కోసం వాక్యం చెప్పట్లేదు. ఇక్కడ వాక్యం జరగడానికి ఒక ఉద్దేశం ఉంటుంది, వాక్య బోధకు ఒక పర్పస్ ఉంటుంది, ఒక ఉద్దేశం ఉంటుంది. ఆ ప్రకారం వెళ్తుంది. అందుకని ఇక్కడికి వచ్చి కూర్చుంటే వాక్యాన్ని సీరియస్ తీసుకోవాలి. విని విడిచిపెడతానంటే కుదరదు. వాక్యం వెనకాల ఒక ఉద్దేశం ఉంటుంది. దేవుడు వాక్యాన్ని పంపిస్తున్న ఒక పర్పస్తో వాక్యాన్ని పంపిస్తున్నాడు. ఏదో నేను అనుకుంటేటువంటిది కాదు, ఇది ఏదో మీరు అనుకుంటే కలిగేటువంటిది కాదు. దేవుడు మన పరిస్థితులను గ్రహించి వాక్యాన్ని ఒక ఉద్దేశంతో పంపిస్తున్నాడు. అది ఇంకా చికిత్సతో ఇంకా స్టార్ట్ అవ్వక ముందే, మనకేం తెలియక ముందే దేవుడు వాక్యాన్ని పంపిస్తున్నాడు. అది వచ్చిన తర్వాత ఒక ఉద్దేశం నెరవేరుస్తుంది.
అది రానంత వరకు నీకు తెలియదు, కానీ దేవుడు దాని గురించి ఆల్రెడీ ఆలోచనలో కలిగి ఉన్నాడు. అందుకనే జీవితంలో అన్నిటికంటే ఎక్కువగా వాక్యాన్ని ప్రాధాన్యత ఇవ్వాలని చెప్తున్నాను. వాక్యాన్ని గత వారం చెప్పని చూసారా, వాక్యాన్ని సత్యాన్ని కొని దాన్ని భద్రపరుచుకోమని, దాన్ని దాచుకోమని, దాన్ని ఉంచుకోమని బైబిల్ చెప్తుంది. అంటే కొనుక్కోవాలి. అంటే నువ్వు ఏదైనా సరే వదులుకో, వాక్యాన్ని మాత్రం వదులుకోద్దని దేవుడు చెప్తున్నాడు. నువ్వు ఎంతైనా సరే కష్టపడు, కానీ వాక్యాన్ని మాత్రం నష్టపోవద్దు. అది దేవుడు చెప్తున్నమాట. ఎందుకంటే అది నీ జీవితంలో కార్యాన్ని చేస్తుంది. అది నువ్వు చేసుకోలేని కార్యాన్ని వాక్యము చేస్తుంది. అనేది దేవుడు అంటున్నాడు ఇక్కడ. అలాగే నా నోటి నుండి వచ్చి వచనమును ఉండును. అది ఎలాగంటే నిష్ఫలముగా నా యొద్దకు మరలక, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. సో దేవుడు అంటున్నాడు అది నాకు అనుకూలమైన దానిని నెరవేరుస్తుంది. నేను వాక్యాన్ని పంపిస్తున్నప్పుడు నేను ఊరికే వాక్యాన్ని పంపించట్లేదు. ఏదో నేను చర్చిలు అందరూ కూడా నన్ను నమ్ముకున్న వాళ్ళందరూ కూడా ఒక చోట ఆదివారం కూడుకోవాలని చెప్పాను కాబట్టి అందరూ కూడా ఏదో ఒక 2-3 గంటలు గడపాలి కాబట్టి కాసేపు పాటలు, కాసేపు వాక్యం కాబట్టి ఇవ్వండి, ఇది చదువుకోండి, ఇది వినండి. దేవుడు అలా చెప్పలేదు. దేవుడు మనుషుని ప్రతిసారి కూడా మన జీవితాలను కట్టే ప్రయత్నం దేవుడు చేస్తున్నాడు. చర్చకు ఎందుకు రావాలి? చర్చకు వస్తున్నాం, జీవితాలు కట్టుకోవడానికి వస్తున్నాం, జీవితాలు మార్చుకోవడానికి చర్చకు వస్తున్నాం. ఇక్కడికి వస్తున్నప్పుడు ఇక్కడ కూడా మనం పొందుకుంటున్నాం. ఏదో ఒక మార్పు దేవుడు తీసుకురావడానికి ఇష్టపడుతున్నాడు. జీవితాలు ఫలింపచేయడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. జీవితాలు మార్చడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒక ఉద్దేశంతో దేవుడు వాక్యాన్ని పంపిస్తున్నాడు. దేవుడు అన్నాడు, నా ఉద్దేశంతో వాక్యాన్ని పంపిస్తున్నాను, అది నిష్ఫలముగా నా యొద్దకు మరలది తిరిగి మరలదు. నేను ఏ ఉద్దేశంతో అయితే వాక్యాన్ని పంపించానో నా మాటలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే నేను పంపించినప్పుడు ఖచ్చితంగా అది నిష్ఫలముగా నా యొద్దకు రాదు. నేను పంపిన ఉద్దేశాన్ని వాక్యము నెరవేరుస్తుంది. మనిషి దేవుడు ఏదో చేస్తానని చూస్తున్నాను, కానీ దేవుడు అన్నాడు నేను వాక్యాన్ని పంపించి నా ఉద్దేశాలు నేను నెరవేరుస్తాను. అంటే ప్రభు నువ్వు చేయి, ప్రభు నువ్వు చేయి, ప్రభు దేవుని అంటే దేవుడు అంటున్నాడు నేను వాక్యాన్ని పంపిస్తాను, ఆ వాక్యం నీ జీవితంలో ఉద్దేశం నెరవేరుస్తుంది. కాబట్టి నువ్వేం చేయాలంటే నువ్వు వాక్యం మీద శ్రద్ధ పెట్టు. ఎందుకంటే నేను నా ఉద్దేశాన్ని నేను వాక్యం పంపించి బాగు చేస్తాను. ఆయన తన వాక్యం పంపి వారిని బాగు చేశాను. వాక్యంతోనే నేను కార్యం చేస్తాను. సృష్టి అసలు బిగిన్ అయ్యిందే వాక్యంతో కాబట్టి దాన్ని నిర్వహించటం కానీ ఏదైనా సరే ప్రతిదీ కూడా వాక్యం లేకుండా దేవుడు ఏది చేయడు అన్న దేవుడు అన్నాడు అక్కడ. అలాగనే నా నోటి నుంచి వాక్యం కూడా వచనం ఉంటుంది, అది నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అది అన్నది గమనించండి. అదంటే వాక్యము నాకు అనుకూలమైన దానిని నెరవేరుస్తుంది. గమనించండి, వాక్యం అంటే నెరవేరుస్తుంది. అంటే వాక్యం వస్తుంది కానీ జస్ట్ వాక్యం కాదు. వాక్యం ఏంటంటే దేవుని యొక్క కార్యాలని మోసుకుని వెళ్తున్నట్టు కంటైనర్ లాంటిది. గమనించండి, వాక్యం అంటే జస్ట్ ఒక ప్రసంగం కాదు, గాలిలో కలిసిపెట్టి మాటలు కాదు. దేవుని యొక్క వాక్యంలో కొన్ని అందులో అది వాక్యం అంటే ఒక ప్యాకేజ్ లాగా, ఒక కంటైనర్ లాగా అందులో దేవుని కార్యాలేవో పొందుపరిచి వాక్య రూపంలో కంటైనర్ లాగా దేవుడు పంపిస్తున్నాడు. మనం కంటైనర్ చూస్తాం కానీ కంటైనర్ లోపల ఏముందో మనకి తెలియదు, కానీ కంటైనర్ చాలా గూడ్స్ ఉంటాయి. అలాగే దేవుడు అంటున్నాడు నా వాక్యం కూడా నా కార్యాలకు సంబంధించి ఒక కంటైనర్ లాంటిదే. మీరు జస్ట్ బాక్స్ ని చూస్తున్నారు కానీ అందులో చాలా ఉన్నాయి. జస్ట్ మీరు కంటైనర్ చూస్తున్నారు కానీ అందులో నేను చాలా పంపిస్తున్నాను. వాక్యాన్ని జస్ట్ మీరు వినడం కోసం మీ చెవులు సంతోషపరచడానికి నేను పంపించట్లేదు, లేదా టెంపరీగా మిమ్మల్ని ఏదో ఓదార్చడానికి పంపించట్లేదు. నేను వాక్యాన్ని పంపిస్తున్నప్పుడు కార్యములు నెరవేర్చుకొని పంపిస్తున్నాను. అంటే ఎక్కడ ఏం జరుగుతుందంటే వాక్యము ఎక్కడో దగ్గర ఏమవుతుందంటే కన్వర్ట్ అయ్యి నీ కార్యాన్ని సఫలపరిచేదే వాక్యము ఉంటుంది. అందుకన్నా చూడండి, వాక్యానికి అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలంటాను. వాక్యం జస్ట్ వాక్యం కాదు, మనకి ఏదైతే అవసరం ఉందో ప్రతిదీ కూడా అందులో ఉంది, వాక్యంలో ఉంది. ఎందుకంటే ఈ సృష్టిలో సృష్టింపడిన ప్రతిదీ కూడా వాక్యం ద్వారానే వచ్చింది. ఆహారం కావాలా, వాక్యం ద్వారానే దేవుడు చెట్లను ఫలాన్ని సృష్టించాడు. స్వస్థత కావాలంటే అది కూడా వాక్యం ద్వారానే. ఏం కావాలని సరే వాక్యం దగ్గరే ప్రారంభమైంది ప్రతి సృష్టి కూడా. అందుకే ఫస్ట్ బిగినింగ్ లో నేను దాని గురించి చెప్పాను. వాక్యం లేకుండా ఏది కూడా ఈ భూమి మీద లేదు. నువ్వు చూసే ప్రతిదీ కూడా వచ్చిందంటే అది వాక్యం దగ్గర బిగిన్ అయ్యింది, వాక్యంతో స్టార్ట్ అయింది. అందుకనే ఏదన్నా ప్రపంచంలో ఒకటి ఎగ్జిస్టెన్స్ లో ఉందని తెలిసి అది నీకు కావాలనుకున్నప్పుడు, అది నీ అవసరత అనుకున్నప్పుడు దాన్ని తీసుకొచ్చింది ఏంటో నువ్వు దాని దగ్గరికి వెళ్ళాలి, సోర్స్ దగ్గరికి వెళ్ళాలి. నాకు అది కావాలి నేను దానిగా పెట్టడం కాదు, దాన్ని తీసుకొచ్చింది ఏంటి, దాన్ని సృష్టించింది ఏంటి, వాక్యం. వాక్యం దగ్గరికి వెళ్తే నాకేం కావాలో దేవుడు నాకు వాక్యం ద్వారా దేవుడు నాకు అది ఇస్తాడు. అందుకని దేవుడు అంటున్నాడు అది నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దానిని నెరవేరుస్తుంది. వాక్యం ఏంటంటే కొన్ని కార్యాలు నెరవేర్పు కొరకు వస్తుంది. అది జస్ట్ అది వాక్యం వినడానికి కొరకు కాదు. ఆ తర్వాత వచ్చిన కూడా ఇంపార్టెంట్. తర్వాత లైన్, నేను పంపిన కార్యము నువ్వు సఫలము చేయును. గమనించిన ఇక్కడ అన్నాడు దేవుడు వాక్యాన్ని పంపించడం గురించి మాట్లాడుతూ లాస్ట్కి వస్తాడు నేను పంపిన కార్యమును అంటే అర్థం తెలుసా, నీ కార్యము వాక్యములో పెట్టి దేవుడు పంపిస్తున్నాడు.
చాలా మంది గ్రహించలేకపోతున్నటువంటి విషయం ఏంటంటే, చాలా మంది వాక్యం వింటాంలేండి, వాక్యమే ఉందిలేండి, చెప్తారులేండి, జస్ట్ వాక్యమే కదా నేను చెప్పేది అంటారు. వాక్యం జస్ట్ వాక్యం కాదు, జస్ట్ ప్రసంగం కాదు అంటున్నాడు. వాక్యంలో దేవుని యొక్క కార్యము ఉంది. అందుకే దేవుడు నేను వాక్యం పంపిస్తాను చెప్తున్నటువంటి దేవుడు లాస్ట్ వచనం అంటున్నాడు, నేను పంపిన కార్యమును. చూసారా, అంటే వాక్యములాగా కనబడుతున్నాం కానీ ఆ వాక్యములో నీ కార్యం అందులో ఉంది. ఏదైతే నీ జీవితంలో జరగాలో, ఏదైతే నీకు కావాలో, ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది వాక్యాన్ని పెట్టి దేవుడు పంపిస్తున్నాడు. అందుకని చివరిలో దేవుడు అంటున్నాడు, నేను పంపిన కార్యమును సఫలము చేస్తుంది. ఏంటది? వాక్యం. వాక్యములో దేవుని యొక్క కార్యం ఉంది. ఆ కార్యాన్ని సఫలం చేయడం కొరకు దేవుడు వాక్యాన్ని పంపిస్తున్నాడు. అందుకని వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలంటున్నాను. ఈ బైబిల్ అందుకే ప్రతిరోజు చదువుకోమని దేవుడు చెప్తున్నాడు. దేవుడు యెహోషువ దగ్గరకు వచ్చేటప్పుడు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నువ్వు ధ్యానించాలి, దివారాత్రులు ధ్యానించాలి, కుడికి కానీ ఎడమకి కానీ నువ్వు తొలగిపోకూడదని దేవుడు చెప్తున్నాడు. అదే ప్రభు, నేను రోజు బైబిల్ చదువుతానులే కానీ నాకు బోల్డ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నేను నాయకుడిని, ఈ లక్షల మంది ప్రజలు నడిపించాలి, ఫస్ట్ లీడర్ అయినటువంటి మోషే చాలా ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నాడు, ఇప్పుడు ఆయన తర్వాత నేను వచ్చాను, నేను ఆ స్టాండర్డ్ ఎలా రీచ్ అవుతాను, ఎక్స్పెక్టేషన్ ఎలా రీచ్ అవుతాను, ఆయన ప్లేస్ ని నేను ఎలా ఆక్యుపై చేయగలుగుతాను, ఎలా ఫుల్ఫిల్ చేయగలుగుతాను, ఆ కొరతను ఎలా తీర్చగలను అని యెహోషువ భయపడుతుంటే దేవుడు అంటున్నాడు, నువ్వు చేయాల్సింది ఏమీ లేదు, నువ్వు జాగ్రత్తగా మేనేజ్ అంటే దేవుడు అంటున్నాడు, ఈ ధర్మశాస్త్ర గ్రంథం చూసావా, నువ్వు దీన్ని ధ్యానించు, అప్పుడు వేరేది చేయాలో నీ కార్యం అంతా ఇందులో నుంచే బయటకు వస్తుంది. కాబట్టి అందుకనే నేను కరెక్ట్గా లీడర్షిప్ కరెక్ట్గా చేయాలి ప్రభు అంటే దేవుడు అంటున్నాడు, నువ్వు వాక్యాన్ని ధ్యానించు, ఇందులో కుడికి కానీ ఎడమకి నువ్వు తొలగిపోకపోతే ఇది నీలోకి వెళ్తుంది, ఇది ఏదైతే నీకు జరగాల్సిందో ఏదో ఆ కొదువుని ఈ వాక్యము తీరుస్తుంది, కార్యాన్ని సఫలపరుస్తుంది, నీ కార్యాన్ని సఫలపరుస్తుంది. నీ పర్పస్ ఏంటి, నీ కార్యం ఏంటంటే నువ్వు మంచి నాయకుడిగా ఉండాలి, ఇజ్రాయెల్ ప్రజలను కానాను దేశానికి తీసుకెళ్ళాలి. అది నువ్వు చేయాలంటే అది నీలో జరగాలి. అది నీలో జరగాలంటే నీ స్వతహాగా నీకు ఎబిలిటీ లేదు, కానీ నీకు కావాలని నువ్వేం చేయాలంటే ఇందులో ప్రతిది ఉంది. కాబట్టి నువ్వేం చేస్తావు, దీన్ని నువ్వు ధ్యానించు, కొడుకు ఎడమకు గాను నువ్వు తొలగిపోవద్దు, అప్పుడు నీ మార్గాన్ని వరదల్లో చేసుకుని చక్కగా ప్రవర్తిస్తావు, నీ మార్గాన్ని వరదల్లో చేసుకుంటావు. చూసారు, వాక్యము మన జీవితంలో ఉంటే వాక్యం ఆ కార్యాన్ని చేస్తుందని దేవుడు చెప్తున్నాడు. అందుకే అన్నాను చూడండి, వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. గమనించండి, అందుకని అసలు వాక్యం యొక్క లక్షణాన్ని, గుణగణాలను ఒకసారి అర్థం చేసుకోండి. వాక్యంలో దేవుడు చెప్పింది ఎప్పుడు కూడా జరగకుండా ఉండదు. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఒకటి గమనించాలి, అందుకని దేవుడు చెప్పాడంటే అదంటే అది సెటిల్ అయిపోయినట్టు, ఇంకా మళ్ళీ దాన్ని క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు, క్వశ్చన్ చేసేది మాత్రం అది ఆగేది కాదు. ఎందుకంటే దేవుడు మాట మీద నిలబడేటువంటి వాడు. దేవుడు చెప్పాడంటే చెప్పిన తప్పకుండా దేవుడు చేస్తాడు. దేవుడు నాకు మాట చెప్పడానికి వచ్చినప్పుడు, ఒకటి చెప్పినప్పుడు, అబ్రహాము కానీ భక్తులు గారు ఏదైనా చెప్పినప్పుడు ఊరిని టెంపరీగా సాటిస్ఫై చేయడానికి, ఊరిని సరదాగా 4 మాటలు మాట్లాడడానికి దేవుడు రావట్లేదు. దేవుడు ఒక ఉద్దేశంతో వస్తున్నాడు, ఒక ఉద్దేశంతో వాక్యను వారికి ఇస్తున్నాడు. ఆ ఉద్దేశం నెరవేర్చడం కొరకే దేవుడు వస్తున్నాడు. ఒకసారి మనిషి ఎక్స్పెక్ట్ చేయట్లేదు, నాకు ఇది కావాలి, మనిషి ఎక్స్పెక్ట్ చేయనప్పుడు కూడా అబ్రహాం వచ్చి, ప్రభువా నా సంతానం గొప్పగా ఉండాలి, నా కుమారు ఉండాలి, నాకు దేశం ఉండాలి, నేను అందరికీ అనేక జనములు నేను తండ్రిగా ఉండాలని అసలు అబ్రహాం అనుకుంటే దేవుడు ఆ కార్యాన్ని, అబ్రహాం అంటే సాటిస్ఫాక్షన్ గా కార్యం చేయలేదు. అసలు అబ్రహాం ఊహలని అసలు అది లేదు. దేవుడు వచ్చి ఆ ఊహను సృష్టించాడు, దేవుడు వచ్చి ఆశను కల్పించాడు, ఇంకప్పటి నుండి దాని రుజువు మొదలు పెట్టాడు. మరి దేవుడు ఎందుకంటే ఆశించాడంటే దేవునికి ఉద్దేశం ఉంది కాబట్టి. చేసే ఉద్దేశం లేకపోతే దేవుడు ఆ మాటను చెప్పేవాడే కాదు. దేవుడు చెప్పాడంటే దేవునికి ఆ ఉద్దేశము ఉంది. బైబిల్ దేవుడు ఏదని చెప్పాడంటే దేవునికి ఆ ఉద్దేశము ఉంది. ఒకసారి అంటాం, బైబిల్ దేవుడు అబ్రహాము చెప్పాడండి, లేదంటే ఇస్సాకు చెప్పాడు, యాకోబు చెప్పాడు, యెహోషువ చెప్పాడండి, నాకేం చెప్పలేదని అంటారండి. ఈ బైబిల్ దైవావేశం వల్ల కలిగిన ప్రతి లేఖనము. ఇది వాళ్ళ గురించి రాశాడు కానీ దేవుడు జస్ట్ ఇది వాళ్ళ హిస్టరీ చదువుకోమని దేవుడు ఇది మనకు అవ్వలేదు. అందులో ఎగ్జాంపుల్ మన బైబిల్లో చూస్తే నేను విడువను ఎడబాయనని దేవుడు యెహోషువకు చెప్పాడు ఆ మాట ఆ రోజున. కానీ హెబ్రీ పత్రికలో చూస్తే పౌలు అంటాడు, నేను విడువను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాడు కదా, కాబట్టి ధైర్యంగా ఉందా అంటాడు. అంటే ఆ మాట ఏమన్నా దేవుడు పౌలుకి ప్రత్యేకంగా చెప్పాడా? ప్రత్యేకంగా చెప్పలేదు. అది యెహోషువకు దేవుడు చెప్పాడు. కానీ పౌలు ఎంతగా వాక్యం నమ్మాడంటే అది యెహోషువకు చెప్పాడంటే యెహోషువకు చెప్పి ఆపలేదు. అక్కడ దాన్ని బైబిల్ రాసి ఉంచాడంటే యెహోషువ వరకే కాదు, అది నాకు కూడా సంబంధించింది కాబట్టి దేవుడు దాన్ని రాసి నాకు ఇచ్చాడు. కాబట్టి యెహోషువకు చెప్పాడని కాదు, అది యెహోషువకు చెప్పాడు. కానీ దాన్ని ఎందుకు రాశాడంటే ఇది నాకు చెప్పడానికి దేవుడు రాసి ఉంచాడు. బైబిల్ ఎప్పుడు చదువుతున్నా అలా చదవాలి. బైబిల్ దేవుడు చేయమన్నప్పుడు వాళ్ళు చేయమని చెప్పడం కాదు, నిన్ను చేయమని చెప్తున్నాడు. బైబిల్ దేవుడు ఇలా ఉన్నాడని వాళ్ళు చెప్పినప్పుడు జస్ట్ వాళ్ళకి చెప్పట్లేదు, అది రాసి నీకు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు కూడా దాన్ని అలాగ చేయమని. అందుకే బైబిల్ ఏదో ఎందులో ఉన్న ప్రతి మాట మన కొరకే. అందుకని దీని బైబిల్ని మనం ప్రతి కాలంలో, జీవిత కాలంలో ఎంత ఎక్కువ తెలుసుకుంటామో అంత మంచిది. ఇది
వాక్యం ఉంది మన కొరకే, మనం తెలుసుకోవడానికి దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే దీని ద్వారా దేవుడు కార్యాన్ని చేస్తాడు. అందుకని బైబిల్లో దేన్ని మనం డౌట్ పడ్డానికి వీలు లేదు. భూమి ఆకాశం గతించిపోతా గానీ నా వాక్యము నిరంతరం నిలుచునని దేవుడు చెప్పాడు. భూమి ఆకాశం గతించిపోతే కానీ నా వాక్యం నిరంతరం నిలుస్తుంది. దేవుడు యేసు ప్రభు ఆయన ఇచ్చిన గ్రంథాన్ని గురించి, వాక్యం గురించి ఎంత గొప్ప చెప్తున్నాడంటే, ఏదన్నా మారిపోద్దేమో కానీ నా వాక్యం మాత్రం మారదు. మారదని అర్థం ఏంటి తెలుసా? అది చెప్పిందంటే ఖచ్చితంగా అది జరుగుతుంది. దాని రిజల్ట్స్ లో మార్పు ఉండనే ఉండదు. అది దేవుడు చెప్తుంది. యేసు ప్రభు స్వయంగా మాట చెప్తున్నారు. దేవుడు ఎంతగా మనకి అంటే బైబిల్ మనం ఆధారం చేసుకోవాలని దేవుడు యేసు ప్రభు కూడా ఆ సందర్భాల్లో వాక్యం గొప్పతనం చెప్తున్నారు. భూమి ఆకాశం గతించిపోతే గానీ నా వాక్యం నిరంతరము నిలుస్తుంది. ఇది గతించదు, ఇది నిలుస్తుంది. నిలుస్తున్నట్టు అర్థం అంటే ఇది ఎప్పటికీ ఎలాగ ఉంటుందని కాదు. అదంటే ఇది చెప్పింది. ఒకసారి పర్వతాలు చూస్తాం, స్థిరంగా ఉంటాయి అనుకుంటాం, కానీ ఒకసారి అవి కూడా వాటి ప్లేసెస్ నుండి కదిలిపోతాయి. దేవుడు అంటున్నాడు అవన్నీ అయ్యాన కదులుతాయేమో కానీ నా వాక్యం మాత్రం ఎప్పుడు కూడా చెప్పింది ఖచ్చితంగా జరుగుతుంది, అందులో డౌట్ లేదు అంటున్నాడు. అందుకని బైబిల్ చదువుతున్నప్పుడు ఇది న్యూస్ పేపర్ చదివినట్టు, ఇది ఇంకేదో స్టోరీ బుక్ చదివినట్టు చదవకూడదు. బైబిల్ చదువుతాడు, ఇది శక్తి అయినటువంటి వాక్యం, ఇది ఎప్పటికీ మారనటువంటి వాక్యం. ఇది అలా గ్రహించి చదివితే వాక్యం మన జీవితంలో కార్యాలని జరిగిస్తుంది. దేవుడు వాక్యాన్ని ఇచ్చి మన దైవములను పిలుస్తున్నాడు. అంటే అర్థం అందుకే గతం చెప్పిన వాక్యము వినడమే గొప్ప భాగ్యం అంటున్నాను. మనకు దాని వాల్యూ తెలియట్లేదు. ఆ వాక్యాన్ని వినడమే చాలా గొప్ప భాగ్యం. దీన్ని తెలుసుకోవడం గొప్ప భాగ్యం. దీన్ని అర్థం చేసుకోవడం గొప్ప భాగ్యం. అందుకని బైబిల్ వాక్యం ఎంత ఎక్కువ తెలుసుకుంటామో అంతగా వాక్యం మనం ఇంకా ఆశ కలుగుతుంది, ఇంకా దాహం వేస్తుంది. ఎంత వాక్యం తెలుసుకుంటామో మనం వాక్యాన్ని బైబిల్ అంత ఎక్కువ గౌరవిస్తాం. ఎందుకంటే దీన్ని తెలుసుకునే కొలది ఇంకా దీని వాల్యూ మనకు అర్థమవుతుంది. అందుకని భూమి ఆకాశం గతించిపోతే కానీ నా వాక్యం మాత్రము గతించదు, నిరంతరము నిలుస్తుంది దేవుడు చెప్తున్నాడు. వాక్యం చెప్పింది తప్పకుండా దేవుడు చేస్తాడు, అందులో డౌట్ లేదు. మనుషులు చెప్పింది చేయరేమో, దేవుడు చెప్పింది తప్పకుండా దేవుడు చేస్తాడు. అందుకని అంటున్నాను, ఇప్పుడు ఒకసారి ఎందుకంటే బైబిల్ మన నమ్మశక్యంగా ఉండదంటే మన చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తున్నాం. ఎప్పుడప్పుడు అన్ని మారిపోతుంటాయి, మనుషులు మారిపోతుంటారు. కానీ బయలుదేరికి వచ్చిన మనం చేస్తున్నాం, మన చుట్టూ అంతా మార్పును చూస్తున్నాం. ఎప్పుడు వచ్చిన మాత్రం ఇది మారదన్న విషయం మనకు అర్థం కాదు. ఎందుకంటే మనం ప్రతిరోజు చూసేది మారిపోతుంది. ఇప్పుడు సడన్ గా మన చుట్టూ చూసేదానికి వ్యతిరేకంగా విరుద్ధంగా ఇది ఉంది. ఏంటంటే ఇది ఎక్కువ మనం డామినేట్ చేస్తుంది చుట్టూ జరిగేటువంటిది. అందుకని ఒకసారి క్రిస్టియన్ బైబిల్ నమ్మడం కష్టం అవుతుంది. అందుకని చాలా బైబిల్లో ఉందిలేండి కానీ అంటారు. బైబిల్ ఉందన్న తర్వాత ఇంకా బిలీవర్ కానీ అన్న మాట ఉండనేకూడదు. బైబిల్ ఉందని దట్స్ ఆల్, సెటిల్ అయిపోయింది అంతే. బైబిల్ ఉందా ఉంది అన్నామంటే ఇంక అక్కడితో మనం దానికి లోబడాల్సింది. కానీ బైబిల్ ఉందంటే కానీ అన్న మాట రాకూడదు. బైబిల్ ఉందంటే ఇంకా వేరే క్వశ్చన్ లేనే లేదు. ఒక బిలీవర్ అలాగని జీవించాలి బైబిల్ దగ్గరకు వచ్చారు. ఒక బిలీవర్ ఉన్నవాడు అలా ఉండాలి బైబిల్ దగ్గరకు వచ్చారు. కాలాలు మారిపోతాయి కానీ బైబిల్ ఎప్పుడు కూడా మారదు. వాక్యము మారదు, వాక్యం అలాగనే ఉంటుంది. చూద్దాం. అందుకని చూడండి, వాక్యం పైన బిలీవర్ అంత ఆధారపడతాడు కాబట్టి, ఆధారపడితే బాగుపడతాడు కాబట్టి సాతాను కూడా వాక్యాన్ని టార్గెట్ చేస్తాడు. గమనించండి, సాతాను కూడా వాక్యాన్ని టార్గెట్ చేస్తాడు. అందుకని చూడండి, చాలా మందికి వాక్యం పైన దాహం ఉండదు. అదంటే యాక్చువల్ అది కూడా శోధనే. గమనించండి, ఎందుకంటే వాక్యం అనేటువంటిది ఆత్మీయ ఆహారం. మనుషుడు కేవలం రొట్టె వలన మాత్రమే జీవించడు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. నాకు ఆకలి వేయకపోతే నేను ఆరోగ్యవంతున్నాను కాదు, నాకు ఆకలి ఎట్లేదంటే నాలో ఏదో జబ్బు ఉందని అర్థం. అలాగనే ఆత్మ సంబంధం ఒక బిలువ రక్షణ పొందినట్టు ఒక విశ్వాసకి వాక్యం పైన ఆకలి లేదంటే, దాహం లేదంటే ఆ వ్యక్తి బాగా బ్రతికేస్తాను కాదు, సరిగ్గా బ్రతకట్లేదు కాబట్టి, లోపల ఏదో ప్రాబ్లం ఉంది కాబట్టి వాక్యం పైన దాహము లేదు. అంటే ఒక రకంగా చెప్పాలంటే నీకు వాక్యం పైన దాహం లేదంటే అర్థం ఏంటంటే బహుశా నువ్వు శోధనలో ఉన్నాను. శోధన ఎప్పుడు కూడా నీకు శరీరానికి ఇబ్బంది కలిగేదిగా ఉండదు, ఒక్కోసారి నీ ఆత్మకి ఇబ్బంది కలిగేది కూడా. అది ఒకసారి చాలా మందికి ఆ శోధన వస్తున్నప్పుడు, ఆ శోధన వస్తున్న విషయం కూడా చాలా మంది తెలియదు. ఇప్పుడు చూడండి, శోధన రావడం వేరు, శోధన మన జీవితం సక్సెస్ అవడం వేరు. చూడండి, వాక్యం పైన సందేహం అంటే కూడా అలాంటిదే. బైబిల్ సందేహించడం వేరు, సందేహించినట్లు వచ్చే శోధన వేరు. ఆ శోధన రావచ్చు, కానీ బైబిల్ మీద డౌట్ పెట్టేట్టుగా శోధన రావచ్చేమో కానీ నువ్వు పూర్తి బైబిల్ డౌట్ పడాల్సిన అవసరం కూడా లేదు. నువ్వు మధ్యలో తేరుకుంటే దీన్ని కొంచెం డౌట్ పడవచ్చాము, ఇంటి వాక్యం చెప్తుంది కానీ నా జీవితంలో జరగట్లేదు, వాక్యం చెప్తుంది కానీ ఎందుకని ఇంకా నా జీవితం బాగోట్లేదు, వాక్యంలో ఉంది కానీ ఎందుకని ఇంకా పరిస్థితులు మెరుగుపడలేదు అన్నప్పుడు నువ్వు వాక్యంతో పోల్చుకున్నప్పుడు ఒక్కోసారి బైబిల్ డౌట్ పడే పరిస్థితుల్లో నువ్వు వెళ్తావేమో. అది జస్ట్ నువ్వు బైబిల్ డౌట్ పడడానికి సాతాను శోధిస్తున్నాడని అర్థం. కానీ నువ్వు శోధన పడుతూ బైబిల్ డౌట్ పడుతూ కూడా ఉండిపోవచ్చు. లేదనుకుంటే మరలా బయటకు వచ్చేసి లేదు బైబిల్ చెప్పడానికి ఖచ్చితంగా అది
జరుగుతుంది అనుకున్న శోధన బయట కూడా నువ్వు వచ్చేయచ్చు. ఆ ప్రాసెస్ లో నువ్వు వెళ్ళిపోయి సాతాన్ యొక్క శోధనని వాడు కుతంత్రం వాడు సక్సెస్ అవ్వచ్చు, లేదంటే నువ్వు వెనక్కి వచ్చేసి నువ్వు సక్సెస్ఫుల్ గా దాన్ని జయించవచ్చు. ఈ రెండు జరగచ్చు. సాతాన్ నేను శోధించాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను నిలబెట్టేటువంటి, నిన్ను బలపరిచేటువంటి, నీ జీవితంలో కార్యం జరిగించేటువంటి వాక్యాన్ని మీదే వాడు దాడి చేస్తాడు. చూద్దాం చూడండి, ఆదికాండం 3వ అధ్యాయం.